ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అనిల్ కుమార్. అభివృద్ధి నిల్లు, మాటలు ఫుల్లు. ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోలవరం చర్చ వస్తే 1% 0.5% అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుందంటాడు. నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయిన మన కర్మ. అందుకే ఈయన చూశాం, తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావు కాకలు పెడతాడు. కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు. ఈయన ఒక పెద్ద ఎమ్మెల్యే. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తి 50 ఎకరాలు కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీ పేర్లతో 58 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో 87 ఎకరాలు కొట్టేశాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీ కొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటించేశాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు? ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన. ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది. అలాంటి ఎమ్మెల్యే ఈయన. ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో. ఆ కావలి ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతనికి కావలికి పట్టిన చెద పేరు చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు. ఇతను అరాచకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్. లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి, ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి, షాపు పెట్టుకుంటే వసూళ్లు చేస్తాడు. 30 ఏళ్ల క్రితం బీహార్లో ఎట్టుందో అలాంటి డకాయిటితనం. ఇలాంటి నీచుడెక్కడా ఉండడు. కప్పరాల తిప్పలు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాలు భూ కబ్జా చేశాడు. ఇంకో పక్కన కావలి రూరల్ దగదర్తిలో గ్రావెల్ ఇల్లీగల్ అక్రమాలు. దళితుడైన కరుణాకర్ పైన ఆయన సాగు చేసుకున్నటువంటి చేపల చెరువు కొట్టేసి దిక్కులేక ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా చేశారు. ఇంకో పక్క ఇక్కడే కోవూరులో నల్లపరెడ్డి చెడబుట్టాడు. డైలీ, వీక్లీ, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు. శాండు ఒకటి కాదు తమ్ముళ్ళు, గోవా నుంచి పాండిచ్చేరి నుంచి బ్రాందీ కూడా ఇక్కడికి వస్తా ఉంది. లేఅవుట్ వేయాలన్న కమిషనే, శాండ్లో కూడా దోపిడీని. కడాన వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండని. వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆత్మకూరులో పేరుకి విక్రమ్ బంధువులందరినీ పెట్టి కాంట్రాక్టర్లు, ఇసుక దందాలు, లేఅవుట్లన్నీ చేస్తున్నాడు, మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. కందుకూర్ నన్ను పవన్